ఐక్యత కొరకు ఆటలు యువజన మైత్రికి బాటలు అనే నినాదంతో అందరినీ ఐక్యం చేసేందుకే సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కెఎఫ్ బాబు అన్నారు. నగరంలోని 37వ డివిజన్ గాంధీనగర్లో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, సిఐటియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. గ్రిల్ కొండ కొట్టుట, స్లో సైకిల్, మహిళలకు ముగ్గుల పోటీలు, టగ్ ఆఫ్ వార్, యువకులకు టగ్ ఆఫ్ వార్, మహిళలకు మ్యూజికల్ చైర్స్, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. సంక్రాంతి సరదాగా జరుపుకునే పండుగని మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి జరుపుకునే పండుగని గత 10 సంవత్సరాల నుంచి గాంధీనగర్లో నిర్వహిస్తున్నట్లు స్థానిక డివైఎఫ్ఐ నాయకులు ఎస్కే పీటర్ సాహిబ్ తెలిపారు. బహుమతులు ప్రదానం నిర్వహించారు. డివైఎఫ్ఐ నాయకులు ఎస్కే హుసేన్, ఆర్ శ్రీనివాసరావు, దాసు, స్థానిక డివైఎఫ్ఐ నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. గమనించండి, ముందర ఎవరు కూర్చుంటే సీట్ లేని వాళ్ళు గమనించి వీళ్ళు ఎవరికని చెప్పండి. గ్యాప్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సీట్ subscribe. ఈ రోజున సంక్రాంతి సందర్భంగా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, సిఐటియు అలాగే ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో అన్ని చోట్ల ఈ సంక్రాంతి ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా మన గాంధీనగర్లో కూడా ప్రతి సంవత్సరం దాదాపు 18 సంవత్సరాల నుంచి ఈ ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. ప్రజలు అనేక సందర్భాల్లో కూడా ఈ ఉత్సవాల్లో మెరుగ్గా పాల్గొంటూ ఉన్నారు. ఈ సంవత్సరం వాళ్ళ పరిస్థితులు సరిగా లేక ఉత్సాహంగా లేరనేది మా దృష్టికి గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ధరల పెరుగుదల, అనేక ఇబ్బందుల వల్ల ప్రజలు ఈ పండుగని ఉత్సాహంగా జరుపుకోవట్లేదు అనేది ఈ పండుగ జరుపుకుంటుంటే మాకు అర్థమవుతూ ఉంది. అందులో భాగంగానే మా గాంధీనగర్లో ప్రతి సంవత్సరం చాలామంది ఉత్సాహంగా పాల్గొంటారు. అందులో టగ్ ఆఫ్ వార్, మహిళలు కూడా టగ్ ఆఫ్ వార్లో పాల్గొని జయప్రదం చేస్తూ ఉంటారు. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కావున తర్వాత బహుమతి ప్రదానం ఉంటుంది కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఉత్సాహపరిచినందుకు ఇక్కడ ప్రజానికానందరికి ధన్యవాదాలు తెలియ. ఇట్లాంటి పండగ సందర్భంలో కూడా అందరూ ఉత్సాహం కోసం, ఆడుకోవటం కోసం ఇటువంటి ఆటల పోటీలు కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో కూడా జరుగుతుంది. ఈరోజు ఒంగోలు నగరంలో గాంధీనగర్లో పెద్ద ఎత్తున ఆటల పోటీలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ ఆటల పోటీలకు కూడా మా ముఖ్య వక్తలుగా కూడా డాక్టర్ చేపల వంశీకృష్ణ గారు, అదేవిధంగా మాజీ డివైఎఫ్ఐ నాయకులు కూడా వస్తున్నారు. ఈ
ఈ ఆటల పోటీలను కూడా స్థానిక ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఆడుకొని ప్రైజులు గెలుచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.